స్థానికమైన కింగ్ జార్జ్ హాస్పిటల్లో మెరుగైన సౌకర్యాలకు కృషి చేస్తానని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. కేజీహెచ్లోని నవజాత శిశువుల చికిత్సా కేంద్రం ఎదురుగా 15 లక్షలతో నిర్మించిన రోగుల సహాయకుల వెయిటింగ్ రూమ్స్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రకే ఆయువు పట్టు లాంటిదని కేజీహెచ్ను అభివర్ణించారు. జిల్లా వాసులే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి నిత్యం రోగులు ఇక్కడకు వస్తూ ఉంటారని, ఇటువంటి హాస్పిటల్కి మరిన్ని వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. అందులో భాగంగా సుమారు 100 మంది రోగుల సహాయకులు వేచి ఉండేలా విశ్రాంతి గదిని ప్రారంభించుకోవటం శుభ పరిణామమన్నారు. ఉత్తరాంధ్రలోనే ముఖ్యంగా విశాఖపట్నానికి ఆయుపట్టు లాంటిది. అందులో భాగంగా ఇవాళ మా సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఈ చిన్నపిల్లలు ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళకి సపోర్ట్కి వచ్చిన పేరెంట్స్ ఉండడానికి ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతుంటే ఆయన అతి త్వరలోనే ఒక 2 రోజుల్లోనే ఇది ఫాస్ట్గా చేయాలని చెప్పి ఒక మంచి మనసుతో ఇవాళ వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే పేరెంట్స్ దగ్గరలో ఉండాలి. వాళ్ళు గతంలో రోడ్ల మీదనే ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఇవాళ శుభ్రంగా నీట్గా హాల్ కట్టి ఇక్కడ ఉంచారు కాబట్టి చాలా హ్యాపీగా వాళ్ళు ఇక్కడ ఉండి ఆ పిల్లలకు తోడుగా ఉండే జరుగుతుంది. కాబట్టి చాలా హ్యాపీగా దీన్ని ఉపయోగించుకోవాలని, భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి వెయిటింగ్ హాల్స్ ఇంకా కట్టే విధంగా సూపరింటెండెంట్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. దీనికి కావాల్సిన వాటర్ ఫెసిలిటీ కావచ్చు, లేకపోతే వాటర్ ప్లాంట్ అయినా, ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ అయినా సరే, ఏమైనా ఎన్ని కావాలన్నా సరే నేను సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా, అలాగే మా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ ద్వారా ఈ వాటర్ ఫెసిలిటీకి కావాల్సినటువంటి వసతులను కూడా అతి త్వరలోనే సూపరింటెండెంట్ గారు చెప్తా అన్నారు.